హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వ్లాగ్ కంటిన్యూగా చూస్తే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏమేమి వంటకాలు చేసాము అవన్నీ కూడా మీకు చూపించేస్తాం. అందరికీ హ్యాపీ ఉగాది. అండి అందరూ వెల్కమ్ టు ఆండ్రాయిడ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి తప్పకుండా. అలానే కమెంట్ కూడా చేయండి. సో మార్నింగ్ అయితే లేసేసాము. ఇది ఫెస్టివల్ మార్నింగ్ అనమాట. సో ఫస్ట్ రాగానే నా గార్డెన్ ఎలా ఉంది, ఏమేమి పూలు పూసాయి అవన్నీ చూసుకోవడమే నాకు డైలీ రిచువల్ లాగా అనమాట అది. సో వచ్చేసాను. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగా పూస్తున్నాయండి. అలాగే సూర్యదేవుడు కూడా బాగా కనిపిస్తున్నారు ఈ రోజు. బాగా పలిచ్చని ఉందన్నమాట. సో ఈ రోజు హైబిస్కస్ అయితే కొత్తది తీసుకున్నాను కదా, అది మొగ్గు అయితే వచ్చింది. మోస్ట్లీ రేపు ఎల్లుండిపో అయితే వచ్చేస్తుంది. ఈ రోజు సింపుల్ గా అయితే పెట్టేసుకున్నాను ముగ్గు. చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఇంకా మ్యాంగో బార్డర్ లాగా వేసి ఒక చిన్న ఫ్లవర్ లాగా అయితే వేసి కలర్స్ అయితే వేసేస్తున్నాను. చూసారా, ఇది ఆల్మోస్ట్ మొగ్గ అయిపోయింది. ఇంకా కొంచెం ఇంకా వస్తే బ్లూమ్ అయిపోతుంది అనమాట. ఎండ తగిలిన వెంటనే బాగా విచ్చుకునేస్తుంది. ఇంకా శంకు పూలు బాగా వస్తున్నాయి, రోజాలు అవన్నీ కూడా బాగున్నాయి అనమాట. సో దేవుడికి నేనైతే ఈ రోజు మన గార్డెన్ నుంచి నేను తీసి పెట్టుకుంటున్నాను. మిగతావి సరిపోని బయట అయితే కొనుక్కుంటున్నాను. ఇంకా ముగ్గంతా అయిపోయిన తర్వాత కాఫీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వంటకైతే పెట్టేసేయాలి కదా. ఈ రోజు నైవేద్యాలకు అన్నిటికీ కూడా నేను రెడీ చేసేస్తున్నాను. ఇంకా దేవుడికి అంతా కూడా మా హస్బెండ్ చూసుకుంటున్నారు అనమాట. ఇంకా బెండకాయ వేపుడు అయితే చేస్తున్నాను. ఇంకా నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. టొమాటోలు ఇంకా పచ్చిమిరపకాయలు, ఆకుకూర, పసుపు, ఉప్పు వేసి ఇంకా ఉడకబెట్టేస్తున్నాను. పప్పు అన్నం వచ్చి ఇంకా కుక్కర్ లో అయితే పెట్టేశాను అనమాట. నిన్న స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో నేనైతే ఆర్డర్ చేశానండి. ఇది మామిడి ఆకులు, ఇంకా తర్వాత బంతి పూల మాల, అవంతా కూడా గార్లాండ్. సో అదైతే వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే పెడుతున్నారు. కొంచెం హెల్ప్ కావాలి అంటే పట్టుకోవడానికి అయితే వచ్చాను అనమాట. సో చాలా అందంగా ఉంటుంది కదా అసలు గుమ్మానికి ఇలా మామిడాకులు ఇంకా పూలు అంతా పెడితే అసలు పండగ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇలా అయితే రెడీ అయితే చేసేసాము. ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా. ఈ షార్ట్ బ్లాగ్ అయితే ఇలా ఉగాదికి సంబంధించింది, ఉగాది పచ్చడి చేసుకోవడానికి కాంబో అయితే పెట్టాను కదా షార్ట్ బ్లాగ్, తప్పకుండా చూడండి. చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా వర్కింగ్ పీపుల్ కి అన్ని వెళ్ళి కొనుక్కోకుండా ఇన్స్టామార్ట్ వాళ్ళు లైక్ ఇదంతా కూడా అరేంజ్ చేశారనమాట. అలానే పూలు, ఇంకా పండ్లు, ఇంకా అరిటాకులు, తర్వాత టెంకాయ అంతా కూడా పెట్టేశాను. ఇంకా మీన్వైల్ మా హస్బెండ్ అయితే దేవుడికి అంతా కూడా పూలంతా అలంకరిస్తుంటే నేనైతే మామిడికాయ పులిహోర చేద్దాము అని చెప్పి హస్బెండ్ అయితే తురిమిచ్చేసారనమాట. సో ఇంకా పోపు పెట్టేసుకొని తర్వాత పల్లీలు అవంతా కూడా వేయించేసుకొని ఇంకా మామిడికాయ వేసి అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ నా నైవేద్యాలు అంతా కూడా అయిపోయింది కదా. ఇంకా దేవుడికి దీపం పెట్టేసి రావుకాలం లోపల ఇంకా అంతా కూడా పూజ అంతా కూడా చేసేసిన తర్వాత నేనైతే అంత లోపల ఇదైతే రెడీ చేసేద్దాము అని చెప్పి మా హస్బెండ్కి అయితే చెప్పాను. సో పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. ఎప్పుడు ఆలు బజ్జీలే కాకుండా ఇంకా వంకాయలు ఉన్నాయన్నమాట. చాలా రోజులు అయిందని చెప్పి వంకాయ బజ్జీ ఇంకా ఆలు బజ్జీ రెండు అయితే వేసేస్తున్నాను నేను హాట్గా అయితే. ఇంకా పులిహోర వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర. అండ్ మనకి వచ్చే సీజన్లో మామిడికాయ అయితే ఎన్ని ఐటమ్స్ చేసుకుంటే అన్ని బాగుంటుందన్నమాట. మళ్ళీ రాదు కదా, వచ్చినా కూడా పెద్ద టేస్ట్ అయితే ఉండదు. సో అట్లయితే నేను ఈ వంటకాలంతా కూడా కంప్లీట్ చేసి ఇంకా ఉగాది పచ్చడి మెయిన్ కదా. ఉగాది పచ్చడికి మనం 7 రుచులతో చేస్తాము. పులుపు, ఉప్పు, కారం, తర్వాత వేపాకు, ఇంకా చేదుకి
మిరపకాయలు వేస్తామన్నమాట మేమైతే కారానికి. తీపుకైతే జాగరి వేస్తాము, బెల్లము. సో బెల్లం అయితే ముక్కలా లేదు నా దగ్గర, పౌడర్లా ఉంది. సో అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను. చింతపండు బాగా పిండేసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకొని ఉప్పు ఇంకా వేప పూత ఉంది కదా, వేప పూత బాగా చేతితో రబ్ చేసుకొని ఆ పూలు మాత్రం వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఏ టేస్ట్ వస్తుందో కమెంట్ చేయండి. నాకైతే ఇంకా పులుపు అయితే వచ్చిందనమాట. సో మీకు ఏ టేస్ట్ వచ్చిందో కమెంట్ చేయండి తప్పకుండా. ఇలా అయితే నైవేద్యానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను. మా హస్బెండ్ కొబ్బరికాయ అంతా కూడా కొట్టేసి అవన్నీ పక్కన పెట్టేశారనమాట. సో ఇవన్నీ కూడా రెడీ చేసుకొని దేవుడికి అయితే ప్రసాదం అయితే నైవేద్యం అయితే పెట్టేశాము. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారండి. సో ఇట్లయితే మా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అన్ని ఐటమ్స్ చేసుకొని పీస్ఫుల్గా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఏదైనా సినిమాలు వస్తే చూసుకుంటూ అలా అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇట్లయితే దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పంచాంగం అయితే లేదండి ఈసారి, అందుకని పంచాంగం అయితే పెట్టలేదు. నార్మల్గా అయితే పంచాంగం పెట్టి ఈవినింగ్ మన రాసులకి ఏమేమి వచ్చిందో అవన్నీ చదువుకుంటాం కదా, అందరూ చేసేదే అది. సో నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటుంది. అంటే ఈసారి లాభం ఎంత, వ్యయం ఎంత అవన్నీ కూడా నేను చూసుకుంటూ ఉంటాను. ఈసారి అయితే అది లేదనమాట. సో ఏమీ చూసుకోలేదు. ఇంకా లంచ్ అయితే అవన్నీ పెట్టేసుకొని తింటున్నాం అనమాట. అన్నము, బెండకాయ కూర, ఆకుకూర పప్పు, పులిహోర, ఇంకా బజ్జీలు అవైతే చేశారనమాట. ఇంకా స్వీట్ అయితే నేను ఏం చెయ్యలేదు, ఉగాది పచ్చడే ఉంది కదా, సో అదే పెట్టేసుకున్నాము. ఇంకా ఈవినింగ్గా కొంచెం తినేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్గా గుడికి వెళ్దామని చెప్పి గుడికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. గుడిలో కచేరీ అవన్నీ కూడా ఉన్నాయండి. సో అవన్నీ కూడా చూడొచ్చు అని చెప్పి గుడికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరే ఉందన్నమాట. ఇది కంచి పీఠాధిపతి వాళ్ళది గుడి అనమాట. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఇంకా విఘ్నేశ్వరుడు అందరూ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంటుంది. దసరాలకైతే బొమ్మల కొలువు కూడా పెడతానమాట ఇక్కడ. సో అక్కడికైతే వచ్చేసాము. చాలామంది ఉన్నారండి, రష్. కానీ వాళ్ళు ప్రసాదం కానీ అన్నీ వాళ్ళే తీసుకొస్తారు. చాలా బాగా చేశారు ఈసారి అయితే. సో ఇంకా కోనేరు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టాటాయిస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట అక్కడ, కనిపిస్తుందా మీకు, కొంచెం నీడలాగా ఉంటుంది. సో ఇట్లా టెంపుల్కి అంతా వెళ్ళి ఈరోజు అయితే ఎండ్ చేసేసామన్నమాట. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.